డియర్ ఉమా అంటే మీ పేరులో సగం కనిపిస్తుంది నాకు. ఉమా అంటే సుమాలో ఎస్ తీసేస్తే ఉమా వస్తుంది. సో టైటిల్ కి స్టోరీకి అసలు లింక్ ఏంటి, ఎలా ఉండబోతుంది మూవీ? సో ఉమా అన్న క్యారెక్టర్ మీదే రన్ అవుతుంది స్టోరీ. అమ్మాయి పేరు ఉమా, హీరోయిన్ పేరు ఉమా. ఇది అంటే సుమయాలో నుంచి ఉమా తీసుకోలేదు, యాక్చువల్లీ దేవ్ అన్న పేరు పెట్టాం కాబట్టి ఉమా అన్న పేరు పెట్టాం. ఓకే. అండ్ అసలు అంటే ఈ మూవీకి స్టోరీ మీదే, ప్రొడ్యూసర్ మీదే, అండ్ హీరోయిన్ కూడా మీదే. అంటే ఒకేసారి ఇన్ని పనులు చేయాలని ఎందుకు అంత హెవీ టాస్క్ తీసుకున్నారు మీరు? నేనేం అనుకోలేదండి, చెయ్యాలి అని అనుకోలేదు, అలా వచ్చింది, సిచ్యువేషన్స్ అలా వచ్చి ఇంకా ఐ జస్ట్ టుక్ ఇట్. ఓకే. అండ్ అంటే ఒక్కసారి ఇన్ని పనులు చేయాలంటే ఫస్ట్ మనం ఆన్ స్క్రీన్ యాక్ట్ చేస్తూ ఉంటాం కదా, యాక్ట్ చేసినప్పుడు అది చూసుకోవాలి, తర్వాత ప్రొడక్షన్ చూసుకుంటూ ఉండాలి, అండ్ దట్ స్టోరీ ఎగ్జాక్ట్ మీరు ఎలా రాశారు అలా వెళ్తుందో లేదో కూడా చూసుకుంటూ ఉండాలి కదా. సో ఎలాంటి కేర్ తీసుకున్నారు మీ ఫస్ట్ ఫిలిం దీని పరంగా? సో యాజ్ అ ప్రొడ్యూసర్గా ఐ హ్యావ్ అ వెరీ సపోర్టింగ్ టీమ్. అంటే వాళ్ళకి సినిమా నాలెడ్జ్ లేదు, బట్ ఫినాన్స్ సేఫ్ గార్డ్ చేయడానికి నా ఫ్రెండ్స్ ఫ్యామిలీనే ఉన్నారు. సో వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి ఎక్కడ ఎక్కువ అవుతుంది ఎక్కడ తగ్గియాలి అది అంత తెలియదు వాళ్ళకు కూడా. ఇట్స్ జస్ట్ హ్యాపెన్ లైక్ దట్. అండ్ స్టోరీ ఇంప్రూవైజేషన్ అండ్ ఆల్ షూటింగ్ తర్వాత డైరెక్టర్ గారు మేము కూర్చునే వాళ్ళం, డిస్కస్ చేసేవాళ్ళం, అండ్ నెక్స్ట్ డే అగైన్ వి ఇంప్రూవ్డ్ వాట్ ఎవర్ ద సీన్స్. అంటే మ్యామ్ మీరు స్టోరీ డైరెక్టర్ చెప్పినప్పుడు అంటే ఒక డైరెక్టరే స్టోరీ రాసుకొని తీయడం ఒకలా ఉంటుంది, ఒక డిఫరెంట్ స్టోరీని ఇంకొక పర్సన్ ఎగ్జిక్యూట్ చేయడం ఇంకొకలా ఉంటుంది. సో మీ స్టోరీ మీలానే తీసారా, లేదు అంటే ఆయన ఇన్పుట్స్ కూడా ఏమైనా కలుపుకొని చేంజెస్ ఏమైనా చేస్తారు? ప్లాట్ చేంజ్ అవ్వలేదు, బట్ సినిమాటిక్ వేలో సాంగ్స్ అండ్ దట్ స్పెషల్ సాంగ్ అండ్ ఆల్ ఇలా యాడ్ అయ్యాయి. ఓకే మ్యామ్. హాయ్ మ్యామ్.